కదమ్మా, అప్పుల సమస్య కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి పాపం. ఏదైనా నీకు ఆయన ఉన్నాడుగా, ఆయన లేకపోతే సావు. సజీవుడు, సర్వశక్తుడు, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చినవాడు, నీకోసం త్వరలో రాబోతున్నవాడు, మన ప్రాణప్రియుడైన యేసయ్య అనుకున్నాడు. దేవుడి కృపను బట్టి ఆ రోజు నుంచి అన్యుడిగా ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎచ్చుల గోల లేదు. దేవుని కృపలో మా అన్నయ్యకి పెళ్లి చేశారు మా వాళ్ళు అప్పు చేసి, నాకు కూడా పెళ్లి చేస్తా ఉన్నారు అదే టైప్లో అప్పు చేసి. వాడు పెళ్లికి చేసిన అప్పు ఇంతవరకు తీరలా, మళ్ళీ నా పెళ్ళి అప్పు చేసి తీరుస్తూ ఉన్నారు. ఇక బతుకంతా ఇది అప్పులు తీర్చుకొని సరిపోయింది. ఎంత తక్కువలో పెళ్ళి అయితే అంత తక్కువలో చేయండి నాకని చెప్పా. దారుణమైన సంగతి ఏంటంటే 16 వేళ్లలో నా పెళ్ళి అయిపోయింది. స్తోత్రం. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టాల. అది ఎందుకంటే మా అత్తగారు తీసుకొచ్చారు రైస్ ఫుడ్, గుళ్ళో చేసుకున్నాం. ఆ గుళ్ళో పెళ్ళి, వచ్చిన చుట్టాలకి వాళ్ళు తెచ్చిన ఫుడ్ పెట్టాం. వాము ఇది ఎక్కడ దారుణం అనుకోవాకండి, కనీసం ఫుడ్ పెట్టండిలే. మళ్ళీ శాలేమన్నా పెట్టలేదు కాబట్టి నేను పెట్టినా అనుకో, వచ్చిన వాళ్ళందరూ తిట్టిపోతారు. మళ్ళీ నాలాంటి వాళ్ళు ఇంకా 4 ఉన్నారు అక్కడ ఆ మంటపంలో. మొత్తానికి ఒకటే డ్రమ్ము. దేవునికి స్తోత్రం. నాకేమో పంచగట్ట పెద్ద చిత్రవాద అయిపోయింది. ఏదంటే పెళ్ళి ఏంటంటే ప్యాంట్ ఉంది కంటే పంచగట్టాలన్నారు. ఈ చిత్రవాదలోనే వాడు ఒకేసారి ఆ 4 బాదుళ్ళు బాదాడు, టక్కువ అని ఈయన మంత్రాలు చదివాడు, ఆ పెళ్ళి అయిపోయింది. లెక్క చూస్తే 16,000. దేవుడా బయటపడ్డాను ఆయన అనుకున్నా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అప్పులు చేసి ఎచ్చులకు పోయి పెళ్ళిళ్ళు చేయటాలు, ఇల్లు కట్టటాలు, ఇంకొక పనులు చేయటాలు, కొన్ని ఖరీదైనవి కొంటాలు. ఎందుకు? ఎచ్చులకి చెయ్యొద్దు. ఒకవేళ ఇప్పటిదాకా అట్లా పోయి దెబ్బతిన్నావేమో, ఇకనన్నా మారు మనసు పొందు. తగ్గించుకో, ఇబ్బంది ఏం లేదు. ఒక మాట సహించు, ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం. బిడలారా, మీరు సంతోషంగా ఈ మాటలు వింటారని, నయానో భయానో నవ్వించో కవించో ఈ మాటలు మీ హృదయాల్లోకి వెళ్తాయని చెప్తున్నాను. నీ స్వార్థాన్ని, జీవపు డంబాన్ని, నేత్రాశను రెచ్చగొట్టి నిన్ను మోసగిస్తాడు శత్రువు. వాడికి స్థలం ఇయ్యొద్దు. అయిపోయింది, ముగిస్తున్నా. ఇక యేసు ప్రభు వీటిని జయించాడు, ఆత్మబలంతో నింపబడ్డాడు, వచ్చి ఒక వెలిగాడు. ఆ వెలుగు ఇంతవరకు ఆరిపోలేదు, ఆరదిక. నన్ను వెంబడించి ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను. ముగిస్తున్నాను ఇక, ఎందుకంటే పరిచర్య ఉంది. అందుకని అంశం చిన్నది కాదు, ఇక స్టార్టింగ్ ఇది. ఇంకెళ్ళింది ఇక వాడు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ చేస్తాడనే దానికోసం. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ శరీర వాంఛలన్నిటిని రెచ్చగొట్టి నిన్ను శోధించే ఛాన్స్ ఉంది. నువ్వు మెత్తబడద్దు, పట్టుబట్టు, ఆత్మబలంతో నింపబడు. ఒకవేళ నింపబడిన తరువాత మళ్ళా రెచ్చగొడతాడు, పట్టించుకోవద్దు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా సభకు కొంచెం మనసు కలత చెందింది, బాధ అనిపించింది. పోన్లే నాయన, నా కిరీటం కింద పడిందా, నిన్ను మోసే గాడిదని. అవసరమైతే దూషణకు నేను పాత్రుడిని, కానీ భూషణకు నువ్వు పాత్రుడివి నాయన. పర్వాలేదు నాయన, నీ నిమిత్తం, నీ పరిచర్య నిమిత్తం ఒక మాట పడే అవకాశం నాకు లభించింది నాయన. ఒక దూషణ పొందే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు ధన్యుణ్ణి ప్రభువా, నీకు స్తోత్రం అనుకొని దేవుని మయంపరుచుకున్నా. దేవుని కృపను బట్టి అవమానపరిచినటువంటి వ్యక్తులు అక్కడే ఉన్నారు. దేవుడు నన్ను ఆయన మహాకృపతో ఆయన వాడుకున్నాడు. ఈరోజు కొన్నిసార్లు నువ్వు ఆ విధమైన అవమానాలు ఫేస్ చేసావేమో, దానికి కూడా చెప్తున్నాను నేను. జీవపు డంబం అనేది నీలో ఉంటేనే నువ్వు గిలగిలగిల్లాడుతావు. ఆ జీవపు డంబం అనేది నీలో విరిగిపోయిందనుకో, అస్సలు పట్టించుకో.